హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ టైమ్ ఒకసారి యూఎస్ వాళ్ళు మార్నింగ్ టైమ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం ఐటెమ్స్ తింటారు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయ్యి ఉంటది నేను ఆ వీడియో చేసి. అప్పుడు కొంతమంది దీనికి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అందులో ఒక కామెంట్ ఏంటి అంటే యూఎస్‌లో వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో ప్యూర్ వెజిటేరియన్స్ మన ఇండియా నుంచి ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు సర్వే అవ్వడం చాలా కష్టమంట కదా! అసలు ప్యూర్ వెజిటేరియన్స్ యూఎస్ వస్తే అసలు ఉండలేరంట కదా! అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. నేను ఆ టైంలో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బట్ నాకెందుకో దీని మీద ఎప్పటినుంచో వీడియో చేద్దాము అసలు ఎలా ఉంటది ఇక్కడ అని చెప్పేసి. ఇదైతే ఒక జనరల్ టాపిక్. ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళు అసలు యూఎస్‌లో ఉండగలరా? లేదా? నిజంగానే ప్యూర్ వెజ్ లాగా ఫీల్ అయిన వాళ్ళు ప్యూర్ వెజ్జేనా? కాదా? అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేస్తాను. నాకు తెలిసినటువంటివి చాలా కూడా నేను చూసినవే అన్నీ కూడా. అవైతే మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మా ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, వీడియోని లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. అది నాకు కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతది. అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో, ఇంక మనమైతే టాపిక్‌లోకెళ్ళిపోదాం. యూఎస్‌లో ప్యూర్ వెజ్ అసలుండదా అనంటే, ఎవరైతే ఎక్కడైతే మన ఇండియన్స్ ఎక్కువ మందుంటారో, మెయిన్ సిటీస్‌లలో మన ఇండియన్స్ ఎక్కువగా ఏ చోటైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాలస్ కానివ్వచ్చు, అలాంటి ప్లేసెస్ లోపల ప్యూర్ ఇండియన్ వెజ్ రెస్టారెంట్స్ ఉంటాయి. అంతే కానీ, అన్ని చోట్లలో ప్యూర్ ఇండియన్ వెజ్ రెస్టారెంట్స్ అయితే చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ మనం కంపెనీస్ త్రూ వచ్చినా కూడా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా, అందరూ కూడా మెయిన్ సిటీస్‌లలో ఉండడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపియ్యరు. కాస్ట్ ఆఫ్ లివింగ్ రానియండి, వాటెవర్ ఇట్ ఈస్. సో, చాలామంది చిన్న చిన్న టౌన్‌లలోనే, విలేజెస్ లాంటి చోట్లలోనే ఎక్కువ మంది ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, అలాంటి చోట్లలో ఫుడ్‌కి మాత్రం చాలా వరకు ఇబ్బందవుతది. ప్యూర్ వెజ్ అనేటటువంటి ఆప్షన్ అయితే అక్కడైతే దొరకదు. అండ్ ఇప్పుడు యూఎస్‌లో కూడా ఈవెన్ మన ఇండియా లాగానే ఉన్నాయి చాలా ప్లేసెస్ లోపల. సాయంకాలం రాగానే టీ అమ్మడాలు, పునుగులు అమ్మడాలు, బజ్జీలు అమ్మడాలు ఇలాంటివి కూడా చాలా చోట్ల ఉన్నా కూడా, అవి అన్ని చోట్ల కాదు. ఓన్లీ మన ఇండియన్స్ ఎక్కడైతే ఎక్కువ పాపులేషన్ ఉంటదో, ఆ చోటనే కొన్ని ఉంటాయి. అవి కూడా ఓన్లీ ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ ఒకటో, రెండో కనిపిస్తాయి. మనకి అన్ని అంటే వెజ్ విత్ నాన్ వెజ్‌తో ఉన్నటువంటి రెస్టారెంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం గానీ, కంప్లీట్‌లీ ప్యూర్ వెజ్ అయితే చాలా తక్కువగానే మనం చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఎవరైనా స్టూడెంట్స్ వస్తున్నారు అనుకోండి. వాళ్ళు మేము ప్యూర్ వెజిటేరియన్స్ అసలు మేము కొంచెం అంటే ఎక్కువగా ఆచారాలు అలాంటివి పాటిస్తాం. మేము బయట ఏమి తినము అనేటటువంటి వాళ్ళుంటే తప్పకుండా కూడా అంటే ఓన్లీ ప్యూర్ వెజ్ అయితేనే తింటాం మేము అనేవాళ్ళుంటే తప్పకుండా మీకు మీరు వంట చేయడం నేర్చుకోవాలి. అంటే ఎవ్రీథింగ్ అంటే మీరు ఏ ఫుడ్ అయితే తింటారో అవన్నీ కూడా మీరు తప్పకుండా నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే మీరు సడెన్‌గా కాలేజ్‌కెళ్ళేసొచ్చినా, లేదు అంటే ఈవెన్ ఎటైనా బాగా అలసిపోయిన పార్ట్ టైమ్ జాబ్స్ ఏమైనా చేసొచ్చినా గూడా సడెన్‌గా తినాలి అని అనుకుంటే తప్పకుండా మీకు మీరే కుక్ చేసుకోవాలి కాబట్టి తప్పకుండా మీకు మీరు వంట చేసుకొని ఉండాలన్నట్లు. అంటే అవి నేర్చుకొని ఉండాలి. వేరే వాళ్ళనుకోండి సడెన్‌గా ఇట్లా బయటికెళ్ళేసి ఏ పిజ్జానో, ఏ బర్గరో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటారు. బట్ ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే ఉండవు. అదేంటి పిజ్జా అవి కూడా బయట మనకి వెజ్ ఆప్షన్స్ ఉంటాయి కదా అనంటే అది ఇంత మిక్స్‌డ్ లాగా ఉంటది. మేము ప్యూర్ వెజ్ అని అనుకునే వాళ్ళకైతే అవైతే సూట్ అవ్వవు. ఎందుకంటే ఆల్ మిక్స్‌డ్ ఉంటది అన్నట్లు చేసేటటువంటి విధానం లోపల. అండ్ మన ఇండియాలో ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే దొరకవు. ఈవెన్ మెనూలో కూడా అన్ని వెజ్ ఆప్షన్స్ అయితే దొరకవు. బర్గర్స్ రానియండి, పిజ్జా ఏదైనా కూడా వెజ్ లోపల కొంచెం తక్కువగానే చూస్తూ ఉంటాం. ఈవెన్ టేస్ట్ కూడా మన ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే ఉండవు. ఈవెన్ మన రెస్టారెంట్‌లలో ప్యూర్ మన ఇండియన్ రెస్టారెంట్స్‌లలో కూడా టేస్ట్ మాత్రం మన ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే ఉండవు. రెస్టారెంట్స్‌లలో కూడా అంత మంచి టేస్టీగా అయితే అనిపియవు నాకు. అండ్ నెక్స్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరైనా మన ఇండియాకి కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారనుకోండి యూఎస్ నుంచి, అబ్రాడ్ వేరే కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు వాళ్ళకి చేసి పెట్టాల్సింది పప్పు, అలాంటి వెజిటబుల్ ఐటెమ్సే చేసి పెట్టాలి. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎలాగో నాన్ వెజ్ తింటారు కదా! అని చెప్పేసి మీరు అవి తెచ్చారనుకోండి, వాళ్ళంత సాటిస్ఫాక్షన్ అవ్వరన్నట్లు. ఎందుకంటే యూఎస్‌లో నాన్ వెజ్ చాలా తక్కువ ప్రైస్‌కి దొరుకుతది. కంపారిటివ్‌లీ వెజ్. వెజ్ చాలా ప్రైస్ ఉంటది. వెజిటబుల్స్‌కి అంటే కూరగాయలకి ఎక్కువ కాస్ట్ ఉంటది. నాన్ వెజ్ ఐటెమ్స్‌కి తక్కువ కాస్ట్ ఉంటదన్నట్లు. ఇంకా చెప్పాలి అంటే అమెరికన్స్ తినేటటువంటి బీఫ్, పోర్క్ వాటికైతే ఇంకా తక్కువ కాస్ట్ ఉంటది. సో, ఈవెన్ మన ఇండియన్స్ కూడా ఇప్పుడు చాలామంది హాము, పోర్క్ అవి తింటూనే ఉన్నారు. బట్ ఫుడ్ అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. మనం దాన్ని ఎవరినైనా కూడా కామెంట్ చేయలేము. బట్ జస్ట్ చెప్తున్నాను.
ఎవరిష్టం వాళ్ళది ఫుడ్ తినే విషయాలలో. సో, అవి కూడా తింటున్నా కూడా వాటి యొక్క కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటది కంపారిటివ్‌లీ వేరే వాటితో పోలిస్తే. అండ్ అమెరికన్స్ మెయిన్‌లీ కూడా పోర్క్ అండ్ బీఫ్ ఈ 2 ఎక్కువగా తింటూ ఉంటారు. సో, ఎక్కడైనా కూడా అమెరికన్ రెస్టారెంట్స్‌లలో కానియండి, ఈవెన్ మెక్సికన్ రెస్టారెంట్స్‌లలో కూడా వీటితోటి ఎక్కువగా ఫుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా అమెరికన్ రెస్టారెంట్స్‌లలో అయితే అసలు వెజ్ ఆప్షనే దొరకదు. మనం అమెరికన్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు మేమిట్లా ఇవి తినము, బీఫ్, పోర్క్ ఇవేవి తినము అంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తది. అసలు ఏం తింటారు మీరు ఇవి తినంది అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా వింతగా అనిపిస్తది. అసలు ఇవి తినకుండా ఏం తింటారు అని చెప్పేసి. చాలా సూప్స్‌లలో అమెరికన్ రెస్టారెంట్స్‌లలో వైన్ యూజ్ చేస్తారు. వాళ్ళు మష్రూమ్ సూపు అలాంటి చోట. ఒకసారి జస్ట్ టేస్ట్ చేస్తామంటే నాకు తెలుసు వాళ్ళు వైన్ అది యూజ్ చేస్తారని చెప్పేసి నేను తాగను. ఇట్లా అంటే ఈ వైన్ అవి ఉంటాయి కాబట్టి నేను తీసుకోను అని చెప్తే, అవును అసలు వైన్ తాగకుండా ఏం తాగుతారు అని చెప్పేసి. అంటే అంత ఆశ్చర్యంగా ఉంటది. సో, అందుకోసమే మీరు ఎప్పుడైనా కూడా వాళ్ళ ఫుడ్ ఏదైనా మేము అస్సలే ఏమి తినము అని అనుకుంటున్నప్పుడు, ఆ ఇంగ్రీడియెంట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మీరు తప్పకుండా చూసుకోవాలి. అవి చూసుకొని మీరు తినాల్సింది ఉంటది. అండ్ రెస్టారెంట్‌లలో ఫుడ్డు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌లో చీజ్ బర్గర్ అని అన్నామనుకోండి. చీజ్ బర్గర్ అని అంటే హామ్ తోటి తయారు చేస్తారు. అంటే అదే పోర్క్ దాంతోటి తయారు చేసిన దాని మీద చీజేసి మనకి ఇస్తారన్నట్లు. సో, దాన్ని చీజ్ బర్గర్ అనుకుంటారు. చాలామంది కొత్తగా వచ్చినప్పుడు యూఎస్‌లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఒక ఇండియన్ స్టూడెంట్‌కి సేమ్ ఇదే అన్నట్లు. చీజ్ బర్గర్ ఆర్డర్ చేసుకున్నాడంట పాపం అప్పుడే వచ్చేసి. అదంతా డిఫరెంట్‌గా అనిపించిందంట. తిన్నాడంట ఆల్రెడీ. తిన్న తర్వాత తెలిసిందంట అతనికి. సో, అది పోర్క్ తోటి ప్రిపేర్ చేసిందని చెప్పేసి. చీజ్ బర్గర్ అంటే ఏంటి అంటే ఇట్లా పోర్క్ తోటి ప్యాటీ ప్రిపేర్ చేస్తారు కదా! సో, అది అన్నట్లు. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే పంది మాంసంతో తయారు చేసేది. దానిని చీజ్ బర్గర్ అని అంటారు ఇక్కడ. అండ్ చిల్లీస్ అని కూడా అంటారు. చిల్లీ బర్గర్ అని. చిల్లీ బర్గర్ అన్నా కూడా దాంతో ప్రిపేర్ చేసేదే. వాటి యొక్క పేర్లు మనకి చీజ్ బర్గర్ అంటే వెజ్ అని చెప్పేసి, చిల్లీ బర్గర్ అని అంటే మంచిగా స్పైసీగా ఉంటదేమో అని అనుకుంటాం. అలా కాదు. వాటి యొక్క పేర్లు అవి దేనితోటి తయారు చేస్తారనేసి కూడా మీకు తెలిసుండాలి. సో, అండ్ యూఎస్‌లో కంప్లీట్‌లీ ప్యూర్ వెజ్‌గా ఉండడం అయితే కొంచెం కష్టం అనే చెప్తాము. అంటే మీరు అనుకోవచ్చు ఇంట్లో వంట చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. అబ్సల్యూట్‌లీ అది 100% బెటర్ చాయిస్. మనకి మనమే ఇంట్లో వంట చేసుకోవడం చాలా ఉత్తమం అన్నట్లు బయట తినడం కంటే. ఈవెన్ యూఎస్ అనే కాదు ఏ కంట్రీలో అయినా కూడా ఫుడ్ బిజినెస్ అంటే ఫుడ్ బిజినెస్సే. సో, మనది మనమే ఇంట్లో చేసుకుంటేనే చాలా బావుంటది. ఏండి ఈ మధ్య కాలంలో నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. మొబైల్ ఓపెన్ చేస్తే చాలు ఈ ఫుడ్ వ్లాగర్స్, ఈ ఫుడ్ వ్లాగింగ్ విపరీతంగా ఎక్కువైపోయాయి. అంటే ఒక కంటెంట్‌ని క్రియేట్ చేయడం కోసం పాపం వాళ్ళ హెల్త్ ఎంత పాడు చేసుకుంటున్నారో అని అనిపిస్తది. ఎప్పుడు బయట అంటే ఒక రెస్టారెంట్స్‌ని ప్రమోట్ చేయడం కానియండి, లేకపోతే బయట ఫుడ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం కోసం పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనిపిస్తది. సరే అండ్ ఈ ఈ వెజ్ రెస్టారెంట్స్‌తో చెప్పాలంటే అమెరికాలో చాలా వరకు కూడా మనకి వెజ్ రెస్టారెంట్స్ కనిపించవు. ఈవెన్ మనం అనుకోవచ్చు అంటే సబ్‌వే రానియండి, లేకపోతే చిపట్లే కావచ్చు, లేకపోతే అండ్ కొన్ని బరిటోస్ అలాంటి చోట్ల కొన్ని వెజ్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. కాకపోతే ఆ టేస్ట్‌కి మీరంత సాటిస్ఫై అవ్వలేరు. మనకి ఆ వచ్చేటటువంటిది వెజ్జే. కాకపోతే వాళ్ళు ప్రిపేర్ చేసేటటువంటి విధానం కానీ, అందులో యూజ్ చేసేటటువంటి ఆయిల్స్ కానియండి, వాళ్ళు కట్ చేసే విధానం కానియండి, అవన్నీ కూడా మిక్స్ అయ్యే ఉంటాయి. కాకపోతే ఫీలింగ్ ఇంపార్టెంట్ అంటారు చూసారా? అంటే మేము వెజ్జే తిన్నాం అనే ఫీలింగ్ ఇంపార్టెంట్. అంతేగాని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు, అక్కడ ఏమేమి యాడ్ అయ్యి ఉంటాయి, అవన్నీ కూడా ఇక పక్కకు పెట్టాలి మీరు. సో, అంత ప్యూర్‌గా అయితే మాత్రం చాలా వరకు కష్టమే. అంటే అక్కడ, ఇక్కడ ఈ వెజ్ రెసిపీస్ దొరుకుతూ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే టాకోస్‌కెళ్ళినప్పుడు వెజ్ టాకోస్, పొటాటోస్‌తో తయారు చేసేవి అవి దొరుకుతాయి లెండి కానీ అది తయారు చేసే విధానంలో అన్నీ కూడా మిక్స్ అవుతూనే ఉంటాయి అన్నట్లు. సో, అది నేను చెప్పేది. ఈవెన్ వెజ్ పిజ్జా తెచ్చుకుంటాం. అన్ని పిజ్జాలు ఒకే దాంతో కట్ చేస్తారు కదా వాళ్ళు. ప్యూర్ వెజ్ పిజ్జాని వెజ్ పిజ్జాతోటి ఏం కట్ చేయరు కదా! ఈవెన్ కట్టర్ అయినా కూడా. సో, అలాంటివి పోల్చుకుంటే మనం ప్యూర్ వెజ్ అని అనుకోవడం ఇంపాసిబుల్. జస్ట్ ఫీలింగ్ ఇంపార్టెంట్. ఈవెన్ చిపట్లేలో కూడా చాలా వరకు అమెరికన్ అథెంటిక్ ఫ్లేవర్ రావడానికి రైస్ దేనితో ప్రిపేర్ చేస్తారు అనేది మీరు కామెంట్ చేయండి. నేను చెప్పను. మళ్ళీ చాలామంది హర్ట్ అవుతారు. సో, అంటే అలా ఉంటాయి చాలా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మాకొక ఎక్స్‌పీరియన్స్ జరిగింది. మేము ఒకప్పుడు బయట ఒక జస్ట్ చూడ్డానికి బయట ప్లేస్‌కెళ్ళినప్పుడు, అక్కడ హోటల్‌లో ఓన్లీ కూడా మనకి అంటే వాళ్ళు కాంప్లిమెంటరీగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు అని అన్నారు. సరేలే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు కదా అని అనుకుంటే, అక్కడ అన్నీ కూడా
పోర్క్, బీఫ్ వాటితో ప్రిపేర్ చేసినటువంటి ఐటమ్సే. ఓన్లీ కూడా బ్రెడ్, జామ్ తప్ప. సో 2 డేస్ మార్నింగ్ టైమ్ బ్రేక్‌ఫాస్ట్ ఇంకా బ్రెడ్ అండ్ జామే తినాల్సొచ్చింది. అండ్ యూఎస్‌లో కొంతమంది నాకు చాలా వింతగా అనిపిస్తది. అంటే దానిని యాక్సెప్ట్ చెయ్యరు. నాకది భలే కోపమొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ జైన్స్ ఉంటారు చాలామంది యూఎస్‌లో. మీరు జైన్స్ అంటే తెలుసు కదా! అంటే ఐ మీన్ వాళ్ళు చాలా వరకు మనకి నార్త్ ఇండియన్స్ ఉంటారు జైన్స్. వాళ్ళు ఎలాంటి నాన్ వెజ్ కూడా తినరు. అంటే ఐ మీన్ ఈవెన్ ఎగ్ కానియండి ఎలాంటి నాన్ వెజ్ తినరు. ఈవెన్ రూట్ వెజిటబుల్స్ కూడా ఏమి టచ్ చేయరు వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పొటాటోస్ కానియండి, గార్లిక్ కావచ్చు. అంటే ఇట్లా వేళ్ళతో పీకేటటువంటి ఉంటాయి చూసారా? అలాంటివి ఆనియన్స్ కానియండి అలాంటివేవి కూడా జైన మతస్థులు వాళ్ళు తినరు. అంటే అది వాళ్ళకి జైన్స్ అంటే అలా ఉంటారు. ఇక్కడ కొంతమంది పొటాటోస్ అవన్నీ తిన్నా కూడా నాన్ వెజ్ ఎక్కువగా తినరు. ఇక్కడ మేముండే చోట ఆల్మోస్ట్ అన్నీ కూడా అమెరికన్ రెస్టారెంట్సే ఉంటాయి. అక్కడికెళ్ళేసి ఫ్రెంచ్ ఫ్రైస్, వేఫర్ ఫ్రైస్, సమ్ చీజ్ స్టిక్స్ అలాంటి వెజిటబుల్స్ అంటే అవన్నీ కూడా వెజ్‌కి సంబంధించినవి అవి తెచ్చుకొని తింటారు. అమెరికన్ రెస్టారెంట్స్‌లలో ఆయిల్ లోపల అన్నీ ఒకే దాంట్లో ఫ్రై చేస్తారు. నీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చికెన్ అందులోనే ఫ్రై చేస్తారు, పోర్క్ అందులోనే ఫ్రై చేస్తారు, బీఫ్ అందులోనే ఫ్రై చేస్తారు, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అందులోనే ఫ్రై చేస్తారు. అన్నిటికి సేమ్ ఆయిలే యూజ్ చేస్తారు. కావాలంటే మీరు వెళ్లి చూడండి. అమెరికన్స్ తినేటటువంటివి కొన్ని ఫుడ్డు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని బ్రేడెడ్స్ అని చెప్పేసి కొన్ని హాట్ డాగ్స్‌కి సంబంధించినవి చాలా కూడా వాళ్ళు అమెరికన్ ఫుడ్ వాళ్ళది మాత్రం హై ఫ్లేమ్‌లో హీట్ చేయాల్సింది ఉంటది. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కానియండి, వేఫర్ ఫ్రైస్ అవన్నీ కూడా హై ఫ్లేమ్‌లోనే హీట్ చేయాలి. సో, ఈ ఫుడ్డు, ఆ ఫుడ్ అన్నీ కూడా ఒకే అంటే అదే ఆయిల్‌లోనే హీట్ చేస్తూ ఉంటారు. దానికోసం ఫ్రైస్ కోసం సెపరేట్‌గా ఆయిల్ అయితే ఏమీ ఉండదు. అండ్ కొంచెం ఆయిల్ కూడా రెగ్యులర్‌గా క్లీనింగ్ అనేది ఉండదు. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళున్నా లేకపోతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రెస్టారెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ఆయిల్ ఆన్‌లో ఉంటే, రెస్టారెంట్ క్లోజ్ అయ్యి నైట్ వరకు ఆ ఆయిల్ ఆన్‌లోనే ఉంటది. మన వాళ్ళు చాలామంది ఈ ఫుడ్స్ అవి వీడియోస్ చూస్తున్నప్పుడు ఎవరైనా ఆయిల్ అంటే ఈవెన్ పూరి కానియండి ఏదైనా చేస్తున్నప్పుడు మనం వీడియోస్‌లలో చూసినప్పుడు వాటి కింద కామెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా అసలు ఆ ఆయిల్ తింటే బ్రతుకుతారా? ఇంజిన్ ఆయిల్, ఆ ఆయిల్, ఈ ఆయిల్ అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్‌లలో లోపలికెళ్ళి చూడండి. సరే. అలానే ఉంటాయి పరిస్థితి. సో, మనకి బయట కనిపిస్తున్నదే మనం చూస్తాం గానీ, దాని బ్యాక్‌గ్రౌండ్ వెనక జరిగేవేవి కూడా మనం చూడం. చాలా వరకు కూడా కుదిరితే ఇంట్లోనే వండుకొని తినడానికి ట్రై చేయాలి. ఈవెన్ ఎక్కడైనా కూడా. బట్ అప్పుడప్పుడు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానియండి, అప్పుడప్పుడు తప్పనిసరి పరిస్థితులుంటాయి. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినప్పుడు కానియండి, లేకపోతే బాగా అలసిపోయి అసలు మనం చేసుకోలేము అన్నప్పుడు కానియండి, అలాంటి తప్పనిసరి పరిస్థితులు ఓకే కానియండి, ఓన్లీ బయట తినడమే మా పని అనేది చాలామందుంటారు. ఈవెన్ ఈ మధ్య ఫుడ్ వ్లాగింగ్స్ చూస్తున్నాం గదా! మా పనేంటి అంటే బయటికెళ్ళి తినడమే మా పని అన్నట్లుగా. సో, అలాంటివి చాలా వరకు తగ్గియాలి. వచ్చేదేముండదు గానీ, ఆ హెల్త్ ఇష్యూస్‌కే చాలా వరకు పెట్టాల్సిందుంటది. ఎంతైనా ఫుడ్ బిజినెస్ అంటే ఫుడ్ బిజినెస్సే. అంటే సరే మంచిగా చేసేవాళ్ళు గూడా ఉంటారు. ఉండరు అని నేననను కానీ, అంటే మనము చేసుకోగలిగే పనే గదా! అంటే ఇప్పుడు వండుకొని కూడా తినలేనంత కష్టమేముంటది. సో, మనకి నచ్చిన ఫుడ్ మనకు నచ్చిన వేలో మనం వండుకొని తింటేనే బెటర్ అని జెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ యూఎస్‌లో ఇంకా చిన్న చిన్న విలేజెస్‌లో, టౌన్‌లలో అయితే వెజ్ ఆప్షన్స్ అయితే కొన్ని అంటే ఫ్రాంచైజీస్ తీసుకుంటారు చూసారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అదే ఈ డోమినోస్, మెక్‌డొనాల్డ్స్ ఇలాంటి వాటిలల్లో దొరికేదే తప్ప మన ఇండియాలో లాగా ప్యూర్ వెజ్ మీల్స్ అలాంటివైతే చాలా తక్కువ చూస్తుంటాం. ఓన్లీ మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోటనే. అంటే ఫైనల్‌గా చెప్పేదేంటి అంటే ప్యూర్ వెజ్ మేమస్సలు బయట ఏమి తినము అనే ఆలోచన ఉన్న వాళ్ళైతే ఫస్ట్ మీకు మీరు వంట ప్రాపర్‌గా చేయడం నేర్చుకోవాలి. అంటే బ్యాచిలర్స్ వస్తూ ఉంటారు కదా! స్టూడెంట్స్ చాలామంది. సో, తప్పకుండా మీ వంట మీరే చేయగలగడం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి బయటికి అంటే మీరు వర్క్ నుంచి వచ్చినా కూడా మీకు వంట చేసి పెట్టేవాళ్ళెవరు ఉండరు. మీ పనులు మీరే జేసుకోవడం. ఫుడ్ విషయంలో చాలా వరకు ఇబ్బందులైతే ఎదురవుతాయి. సో, అవన్నీ గూడా కొంచెం అలవాటు చేసుకోవాలి. ఈవెన్, ఈవెన్ మేమైనా వర్క్‌కెళ్ళేసి వచ్చేలోపు నైట్ అయినప్పుడు చాలా ఫ్రస్ట్రేట్ అవుతూనే ఉంటాం. అయినా కూడా మళ్ళీ మాకు మేము వంట చేసుకొని సో, ఎప్పుడు ఇంట్లో ఇడ్లీ బ్యాటరు, దోస బ్యాటరు అలాంటివైతే ఎప్పుడు కూడా వెల్ ప్రిపేర్డ్‌గా పెట్టుకుంటాం. సో, జస్ట్ అవి వేసేసుకొని తినడమే అలానే ఉంటది. సో, అలాంటి వాటికన్నిటికి కూడా ఫిక్స్ అయ్యి ఉండాలి. అండ్ బయట సరే అంటే ప్యూర్ వెజ్ కాకుండా వేరే ఫుడ్ తినే వాళ్ళకైతే మెక్‌డొనాల్డ్స్‌లో, డామినోస్‌లో అన్నిట్లలో కూడా మన నార్మల్‌గా వేరే ఆప్షన్స్ అయితే దొరుకుతాయి కానీ ప్యూర్ వెజ్ ఆప్షన్స్ ఉన్నా కూడా
అంత మేము కంప్లీట్‌లీ ప్యూర్ వెజ్ అసలు. అవి చూస్తేనే మా వల్ల రాదనుకుంటే మాత్రం అసలు ఇట్స్ ఇంపాసిబుల్ అన్నట్టు. నాకు తెలిసి చాలా రేర్ అలాంటియయితే ఏమి దొరకవు. ఓన్లీ మన ఇండియన్స్ బాగా ఉన్న చోట అక్కడ ఏదైనా ప్యూర్ వెజ్ ఉంటే ఓకే. అది కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటదా! ఈ నైట్ చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ ఓవెన్‌లో పెట్టి హీట్ చేసి ఇస్తారు. కొంతమంది అన్ని చోట్ల ఇలా ఉంటదని చెప్పను. మీ అందరికీ తెలుసు చాలా చోట్లలో అలానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అదే జైన్స్ అని చెప్పినాం కదా! వాళ్ళు ఈవెన్ తేనె అవి కూడా తినరు. అంటే బీస్ నుంచి వస్తది కదా! అది తినరు. అండ్ నైట్ మిగిలినటువంటి ఫుడ్ ఫ్రిడ్జ్‌లో పెడితే దాని మీద కొన్ని జెర్మ్స్ ఫార్మ్ అవుతాయని చెప్పేసి అవి కూడా తినము అని అంటారు. అన్నీ తింటారు మళ్ళీ. బయటికెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ అవే కదా! బయటికెళ్ళినప్పుడు పిజ్జా అంటే మనకి ఎట్లా తీసుకొస్తారు పిజ్జా? వాళ్ళు టచ్ చేసే విధానం కానియండి, అవన్నీ రాని ఇంకా ఎస్పెషల్లీ అమెరికాలో అది సర్వసాధారణం. చెప్పుకోవడానికి ప్యూర్ వెజ్ తప్ప అంత ప్యూర్ వెజ్‌లో ఉండేవాళ్ళైతే నాకు తెలిసైతే ఉండరు. అలా ఉండలేమంటే ఉండగలము. కానీ ఫీలింగ్ ఇంపార్టెంట్ అంతే. అవి తినకుండానే ఉంటాము. కాకపోతే అక్కడో, ఇక్కడో టచ్ అవుతూనే ఉంటాయి. బయటికెళ్ళిరంతా మీరు ఫుడ్ తింటే. సో, అందువలన తప్పకుండా ఇంట్లోనే వంట చేసుకొని తినడం మంచిది. సో, ఇంతే అండి. జస్ట్ ఒక జనరల్ టాపిక్ నాకు తెలిసిన వాటైతే నేను మీతో అయితే షేర్ చేశాను.